మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్నే మట్టి కరిపించిన నాయకుడైన కానీ 5 ఏళ్లు తిరగకముందే ఎందుకో ఏకంగా పోటీకే దూరం అయిపోయారు. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలతో అధినేతతో ఆయనకి విభేదాలు పెరిగిపోయాయి. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ వెంటనే వైఎస్ జగన్ గూటికి చేరినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం రాజకీయంగా బ్రేకులు పడినట్టు అయ్యింది. అలాంటి ఆళ్ల వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. 2029లో ఎన్నికలు వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం రంగం సిద్ధం చేసుకోవాలి అనే యోచనకు ఆయన వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మీదే ఆయన కన్నేసినట్టుగా భావించాల్సి వస్తుంది. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ సీటు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అందుకు జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నారు. ఆగ్రహించిన ఆళ్ల వెంటనే కాంగ్రెస్ పార్టీ షర్మిల వెంట కొంత దూరం పయనించేయడం, మళ్ళీ జగన్ శిబిరంలో కనిపించడం, ఇవన్నీ జగమెరిగినటువంటి వ్యవహారాలు. అంత జరిగిన తర్వాత కూడా 2024 ఎన్నికల్లో ఆర్కే పోటీకి దూరం అయిపోయారు. ఆయన ప్లేస్లో పోటీ చేసిన మరుగుడు లావణ్య ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారు. నారా లోకేష్ మీద ఆమె పోటీ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ వరుసగా 2 సార్లు గెలిచిన సీట్లో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటే కంగు తిని భంగపాటుకు గురైంది. భారీ విజయంతో నారా లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్కి చెక్ పెట్టాలంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం అవసరం అని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ప్రస్తుతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారు. దాంతో మళ్ళీ ఆర్కేనే బెస్ట్ అనేటువంటి అభిప్రాయం మంగళగిరి వైఎస్ఆర్సీపీలో మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం కూడా ఆర్కే వ్యవహారాన్ని పునఃపరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకనుగుణంగానే ఆర్కే కూడా అడుగులేస్తున్నారు, వేగంగా పావులు కదుపుతున్నారు, రాజకీయంగా క్రియాశీలకంగా మారేందుకు తగ్గట్టుగా వ్యూహం రచిస్తున్నారు. మంగళగిరిలో ఆర్కేకి అత్యంత పదునైన ఆయుధం న్యాయ పోరాటం. 2014-19 మధ్య కానీ 19-24 మధ్య కానీ ఆయన తన న్యాయ పోరాటాన్ని విడిచిపెట్టకుండా సాగించారు. ఇప్పుడు మరోసారి 2 ఏళ్ల విరామం తర్వాత అదే న్యాయ పోరాట అస్త్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఇటీవల తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ వరుసగా మిస్టేక్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ పేరుతో తొలగించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మంగళగిరి ఆర్కే అడ్డుగా నిలబడుతున్నారు. చంద్రబాబు మీద ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఆర్కే ఫిర్యాదు కారణంగా నమోదైనటువంటి వ్యవహారం. ఆ వ్యవహారంలో చంద్రబాబుకి ఛాన్స్ ఇవ్వకూడదు అని ఆర్కే బలంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు, రెండో వైపు హైకోర్టులో ఆ కేసుని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి మార్చాలని పిటిషన్లు వేశారు. వీటన్నిటికీ తోడుగా అనేక వ్యవహారాలు నడుపుతూ చంద్రబాబుని చికాకు పెట్టే ప్రయత్నంలో ఆర్కే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా తనకు మైలేజ్ తీసుకొచ్చే వ్యవహారం అవుతుంది అని ఆయన భావిస్తున్నారు. తాను చేసే న్యాయ పోరాటం ద్వారా చంద్రబాబుకు చికాకు పెట్టడం ఒక వ్యవహారం అయితే, తన పార్టీ అధినేతను మెప్పించడం, రాజకీయంగా తను మళ్ళీ లైమ్ లైట్లో ఉన్నానని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నంగా ఆర్కే అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇటీవల వేగంగా ఆయన వేస్తున్నటువంటి ప్రయత్నాలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకి కలవరపాటుగా మారుతున్నాయి. అనేక కేసులను తొలగించుకున్న చంద్రబాబుకి ఈ ఒక్క కేసు చికాకు కలిగించే వ్యవహారంగా మారుతోంది. ఈ తరుణంలోనే మంగళగిరి రాజకీయ వ్యవహారాల్లో కూడా ఆర్కే మళ్ళీ చొరవగా ప్రయత్నించే యోచనకు వస్తున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఇటీవల మంగళగిరికి సంబంధించినటువంటి నాయకులతో సన్నిహితంగా మెలగడం, వివిధ కార్యక్రమాల్లో ఆయన కనిపించే ప్రయత్నం చేయడం అన్నీ వచ్చే ఎన్నికల సన్నాహాలకు తగ్గట్టుగా చేస్తున్న ప్రయత్నాలే అనే మాట వినిపిస్తుంది. ఇక సత్తెనపల్లి మీద పూర్తిగా ఆశలు వదిలేసుకుని మంగళగిరే తనకు సేఫ్ జోన్ అనేటువంటి నిర్ణయానికి ఆర్కే వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. అమరావతిలో మారుతున్నటువంటి పరిణామాలు, మంగళగిరిలో లోకేష్ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ తను సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి భావనకు ఆర్కే వస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. మొత్తంగా మంగళగిరి రాజకీయాలు ఆర్కే మళ్ళీ వస్తే ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం. అదే సమయంలో రాజకీయంగా లోకేష్కి గట్టి పోటీ కూడా అనివార్యం. మరి ఇలాంటి సమయంలో
లోకేష్ ఎలా వ్యవహరిస్తారు? ఆర్కే నిజంగానే మంగళగిరి మీద మళ్ళీ మనసు పారేసుకున్నట్టేనా? ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలం కూడా ముగుస్తున్న తరుణంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంత మేరకు మళ్ళీ చొరవగా సాగుతారు? ఇవన్నీ మంగళగిరిలో ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తాయి? చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. అటు కూటమిలో ఇటు వైఎస్ఆర్సీపీలో కూడా చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చే వ్యవహారంగా కూడా చెప్పాల్సి ఉంటుంది.